టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైంది. రేపు రాత్రికి చంద్రబాబు హస్తనకు వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు చంద్రబాబు. ఇప్పటికే టీడీపీ జనసేనను పొత్తు పెట్టుకుని కలిసి పనిచేస్తున్నాయి. మరొక వైపు జనసేనతో తమ పార్టీ పొత్తులో ఉందనే రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి గుంటూరు నుండి సాయి అందిస్తారు. సాయి, ప్రధానంగా ఇన్ని రోజులు ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో సందిగ్ధత కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నేతలను కలవటానికి అనేక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీజేపీకి సంబంధించి ఎవరికి కూడా అపాయింట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ప్రస్తుతం లేటెస్ట్ గా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఆయనకి అపాయింట్మెంట్ అయితే లభించినట్టు తెలుస్తుంది. ఇది ప్రధానంగా కూడా రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ, జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ అలయన్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఒక కొలిక్కి రావడానికే ఈ పర్యటన జరగబోతుంది అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. బీజేపీ పెద్దలు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో తమ యొక్క దూకుడిని ముందుకు తీసుకెళ్లాలి అనే విధంగా కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుతో భేటీలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రేపు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎవరెవరిని కలవబోతున్నారనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు అమిత్ షాతో కూడా ఆయన భేటీ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జేపీ నడ్డాతో కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో కోఆర్డినేషన్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీరికి సంబంధించినటువంటి అంశాల్లో భేటీలు ఏమేమి అంశాలు కీలకంగా ఉండబోతున్నాయనే దానిపై చూస్తే బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో వాళ్ళు అడుగుతున్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఏపీలో పొత్తులో భాగంగా ఇటు టీడీపీ, జనసేన అలయన్స్ కు సంబంధించినటువంటి సీట్ల పైన ఒక క్లారిటీ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్న వరుస భేటీలు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయినటువంటి నేపథ్యంలో సీట్ల అంశానికి సంబంధించి చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇదే అంశం బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా క్లారిటీగా ముందుకు వెళ్లాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అధిష్టానమే దీనిపైన దృష్టి పెట్టి చంద్రబాబును తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ చంద్రబాబు పర్యటనలో కంపల్సరీగా పొత్తులకు సంబంధించి బీజేపీ అలయన్స్, జనసేన టీడీపీ అలయన్స్ లో ఉంటుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ అయితే మనం చూసాము. రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పుడు కూడా చంద్రబాబుతో కలిసి అంటే పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా వాళ్ళ చర్యలు ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు జనసేనతో కలిసి వెళ్లేందుకు వాళ్ళు సుముఖత చూపించారు, కానీ చంద్రబాబు టీడీపీతో ఎప్పుడు కలిసి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడంతో సో మోస్ట్ ఆఫ్ ద అంటే టైం మరి కలిసే అవకాశం ఉందా, లేకపోతే దానికి ఢిల్లీ పెద్దలు ఒప్పుకునే అవకాశం ఛాన్స్ ఉంటుందా? అంటే ప్రధానంగా కూడా జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే వాళ్ళు జాతీయ స్థాయిలో ఆలోచనలు వేరుంటే రాష్ట్ర స్థాయిలో ఆలోచన భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ఎప్పుడైనా తాము ఇండివిజువల్ గా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఓటు ఒకవేళ కనుక సీట్ల షేరింగ్ జరిగితే అత్యధికమైనటువంటి సీట్లు తమకు దక్కాలనే విధంగా కూడా ఆలోచన చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సార్లు రాష్ట్ర బీజేపీ నేతలు ఒక అంశం చెప్తున్నారు, పొత్తులకు సంబంధించినది తమ పరిధిలో లేదు, జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లకు సంబంధించినటువంటి దానిపైన పోరాటం చేస్తామనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే పురంధేశ్వరి తాను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తో పొత్తుల పైన భేటీ అవుతామన్నారు, కానీ ఇప్పటి వరకు అయితే పవన్ తో కూడా భేటీ అయినటువంటి పరిస్థితులు అయితే లేవు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో ఈ పొత్తులకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది, కానీ అప్పుడు ఢిల్లీ అధిష్టానం ఎవరు ఒప్పుకోలేదు టీడీపీతో కలవటానికి. అయితే ప్రధానంగా అదే ఇక్కడ అలయన్స్ కి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి భిన్న స్వరాలు అయితే బీజేపీ నుంచి వినబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలయన్స్ లో వెళ్లాలనే విధంగా బీజేపీలో
ఒక వర్గం నేతలు చెప్తే, మరో వర్గానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలు మాత్రం టీడీపీని వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది కేంద్ర స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి చంద్రబాబు టూర్ అనేది ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. రానున్న ఏపీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటటువంటి అంశాలు ఢిల్లీ టూర్ లో జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. అయితే వస్తుందా రాదా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఢిల్లీ పెద్దలు ఈ అంశానికి ముగింపు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఫెయిల్ గా ఒక అంశం మొన్న బీజేపీ నాయకత్వం నుంచి చంద్రబాబుకు ఒక అల్టిమేట్ ఇచ్చినట్లు కూడా ఒక ప్రచారం జరిగింది. బీజేపీ జనసేన కలిపి ఉమ్మడిగా 80 సీట్ల నుంచి 90 సీట్ల వరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటేనే తాము అలయన్స్ లో కొనసాగుతాం, లేకపోతే కొనసాగునే విధంగా కూడా జాతీయ నాయకత్వం చంద్రబాబు చెప్పినట్లు కూడా కొంత వార్తలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పుడు అదే అంశాన్ని కంపల్సరిగా జాతీయ నాయకత్వం చంద్రబాబు ముందు ఉంచేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సీట్లకు సంబంధించి తక్కువ ఇస్తామనే విధంగా టీడీపీ చెప్తున్నా, ఒకవేళ జనసేన ఈ అంశాన్ని బీజేపీ మాత్రం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యధిక సీట్లు పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి, దాంతోపాటు ఒకవేళ కనుక అధికారంలో వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండేటటువంటి అవకాశాలను కూడా పరిశీలించాలి అనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇవన్నిటికీ సంబంధించి మాత్రం రేపు చంద్రబాబు కలిసేటటువంటి నేతలు ఎవరుంటారు ఏంటి అనే దానిపైన మాత్రం ఆసక్తి పరిణామాల్లోనే కంపల్సరీగా ఢిల్లీ టూర్ లో ఒక క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనే విధంగా కూడా టీడీపీ నేతలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు టీడీపీ నేతలు బీజేపీ అలయన్స్ లో ఉన్నా లేకపోయినా పర్లేదు అనే విధంగా ఒక ఆలోచన చేసినా, కొంతమంది నేతలు మాత్రం కంపల్సరీగా బీజేపీ తమతో ఉంటేనే రాష్ట్రంలో మరింత మైలేజ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా సీనియర్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా చంద్రబాబు పర్యటన అనేది ఈ అంశానికి సంబంధించి బీజేపీ పొత్తులో ఉంటుందా లేదా అనేది ముగింపు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు పెద్దగా చర్చ జరుగుతుంది. కానీ చూడాలి, కంపల్సరీగా బీజేపీ నేతలు అపాయింట్మెంట్ ఇస్తారా, ఎవరెవరితో చంద్రబాబు భేటీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, చంద్రబాబు చెప్పిన వాటికి వాళ్ళు సరే అంటారా, లేకపోతే బీజేపీ నేతలు చెప్పేటటువంటి అంశాలకి చంద్రబాబు సరే అంటారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు టూర్ అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ పెద్దలు కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా సీఎం జగన్మోహన్ రెడ్డి టూర్ కూడా ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.